దాసో శ్రవణ్ గారు, అద్దంకి దయాకర్ గారు కూడా ఉన్నారు. ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడతారట. శ్రవణ్ గారు, మీరు క్లారిఫై చేయాలి, నేను చెప్పింది కరెక్టా కాదా? 10 ఏళ్ళు తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇప్పుడు పోరాడుతుంది కానీ అప్పుడే నోటిఫై చేస్తే అయిపోతుండే, అప్పుడే డిక్లేర్ చేస్తే అయిపోతుండే. ఏది ఇది యూనివర్సిటీ భూమి దీన్ని కాపాడాలని. ఇప్పుడు చేయడం అది నేను అనుకుంటా అన్యాయం అనుకుంటున్నా. మీరు పెద్ద వ్యాపారస్తులు, తర్వాత నెగటివ్ అంటలే అన్న, నేను నెగటివ్ అంటలే. మీరు పెద్ద పార్లమెంట్ సభ్యులు, రెండోసారి పార్లమెంట్ లో ఉన్నారు, రాజ్యాంగం చట్టం మీద మాకంటే కొంత ఎక్కువ అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తులు. ఇక్కడ ఒక తప్పిదం జరిగింది. ఏంటి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాబబ్లీ కుడ్ హావ్ మ్యూటేటెడ్ దేర్ ల్యాండ్ అండ్ ఇంప్లికేటెడ్ ఇన్ ది ఐఎంజీ భారత వర్సెస్ ద స్టేట్ గవర్నమెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయి ఉండాల్సి ఉండే. జరగడానికి కొన్ని తప్పిదాలు జరిగినాయి. ఆ తప్పిదాలను పట్టుకొని బీఆర్ఎస్ చేయలేదు కదా అని చెప్పని, నోటిఫై చేయలేదు కదా అని చెప్పని, ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ చేయండి అన్న. ఒక్క నిమిషం మీ దగ్గర డాక్యుమెంట్ ఉందో లేదో నాకు తెలియదు. నేను దిస్ ఇస్ ద డాక్యుమెంట్ దట్ హస్ బీన్ రిలీజ్డ్ ఇన్ 1975 బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 1975లో ఇచ్చినట్టుగా డాక్యుమెంట్ స్పష్టంగా I am to say that the state government have decided to allot the University of Hyderabad free of cost an extent of 2,300 acres of land of Kancha Gachibowli on the left side of the old Bombay road అని చెప్పని ఇంకా వివరాలు అంత ఫైల్ అంతా కూడా ఉన్నది. ఇది డాక్యుమెంట్. ఇంకా మళ్ళీ కొత్తగా ప్రభుత్వాలు వచ్చి నోటిఫై చేసేది ఇది ఫత్వా. రాష్ట్ర ప్రభుత్వం 1975లో ఇచ్చిన ఫత్వా ఇది. మళ్ళీ వచ్చి ఇంకో రాష్ట్ర ప్రభుత్వం. ఇంకొకటి ఏంటంటే అన్న, నేను మీరు చాలా విజ్డమ్ ఉన్నటువంటి నాయకులు. దిస్ ఇస్ నాట్ ఏ క్రెడిట్ షేరింగ్ టైం అన్న. దిస్ ఇస్ నాట్ ఏ క్రెడిట్ షేరింగ్ టైం. బీఆర్ఎస్, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు. వి ఆల్ హ్యావ్ టు రెస్పాండ్ లైక్ ఏ సిటిజన్ ఆఫ్ ద సొసైటీ, సిటిజన్ ఆఫ్ ద హైదరాబాద్. మనం రెస్పాండ్ కావాలా? నేను మీకు ఒక ఇమేజ్ చూపెడతా అన్న. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ చూపెడతా. దయచేసి నేను కెమెరా వాళ్ళు దయచేసి దీన్ని కొంత మ్యాగ్నిఫై చేసి చూపెట్టాలని చెప్పని కోరుతున్నా. కెమెరా ఏమైనా ఉంటే మ్యాగ్నిఫై చేయండి. ఉంటే చూపిస్తారు. మీరు చూడండి, ఇది వెస్ట్ హైదరాబాద్. ఇది వెస్ట్ హైదరాబాద్. కొంచెం చూపెట్టండి సరే. ఇది వెస్ట్ హైదరాబాద్. ఇది వెస్ట్ హైదరాబాద్. ఈ మొత్తం అంతా కూడా కాంక్రీట్ జంగల్ అయిపోయింది. మిగిలిన ఒకే ఒక లంగ్ స్పేస్ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అది కూడా బయోడైవర్సిటీ, ది ఫారెస్ట్ ఏరియా, స్పీసీస్, మీరన్న చెట్లు, పుట్టలు, పాములు, తేళ్లు, ర్యాబిట్లు, జింకలు, నెమళ్లు ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది. దీన్ని కూడా రేవంత్ రెడ్డి గారు కాంక్రీట్ జంగల్ గా మార్చేసే ప్రయత్నం చేస్తే ఇది మొత్తం మరో ఢిల్లీ అయిపోతుందండి. ఢిల్లీ అయిపోతుంది. కాబట్టి నా అప్పీల్ ఏంటంటే బీజేపీ వాళ్ళు నాకు అవకాశం ఇస్తారా? ఒక్క నిమిషం, టైం ఉన్నది, మనం కూర్చున్నాం. విశ్వేశ్వరరెడ్డి గారు స్పందిస్తాను. ఎందుకంటే నేను ఒక 30 సెకండ్ అన్న, ఒక 30 సెకండ్ మీరు మాట్లాడండి. 30 సెకండ్. నేనేమంటున్నా అంటే విశ్వేశ్వరరెడ్డి గారు బీఆర్ఎస్ కు క్రెడిట్ రావాలన్నా, బీజేపీ క్రెడిట్ రావాలన్నా అని చెప్పని, అది మనం చాలా అంశాలు ఉన్నాయి, కొట్లాడుకుందాం. ఇప్పుడు జింకలను, నెమళ్లను, ఆ చెట్లను కాపాడుకునే పంచాయతీలో పడదాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, యు ఆర్ ఇన్ ఢిల్లీ టుడే. పార్లమెంట్ లో ఉన్నారని నేను అనుకుంటున్నా. పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి అక్కడనే ఉన్నారు. మీరు రేపు పొద్దుగాల మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ దగ్గరికి పోండి. ప్రధాని కలిసిండ్రు. బట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దగ్గర నుంచి వస్తున్నారు. గెట్ ద నోటిఫికేషన్ డన్ దేర్ టుమారో ఇట్సెల్ఫ్. ఇది నేషనల్ గ్రీన్ జోన్ అని చెప్పని డిక్లేర్ చేయించుకోరండి. ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ పంచాయతీ ఒక్క నిమిషము. నేను విశ్వేశ్వరరెడ్డి గారు దానికి స్పందించి వారు దానికి మాట్లాడుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా బీజేపీ నాయకులు ఉన్నారా? విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడినట్టు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడో, కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు వాళ్ళ వీడియో క్లిప్స్ చూసుకున్న తర్వాత, రక్కస్ క్రియేట్ చేయడం అనే దాని వల్లనే ఇంత పెనిట్రేట్ అయింది జనంలోకి. ఇక్కడ ఏదో జరుగుతున్నది. 5,000 కోట్లు, 10,000 కోట్లు ప్రభుత్వం తింటున్నది. ఇది వీళ్ళు క్రియేట్ చేసినది. నేను అంటున్నా, సరే హెచ్సియు తరపున ప్రభుత్వం కొట్లాడైనా ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే హక్కు ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ డెవలప్ కావాలని ఇది చేయాల్సిన సందర్భం. దయాకర్ గారు ఒక్క నిమిషం, విశ్వేశ్వరరెడ్డి గారు వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆయన తీసుకున్నది. విశ్వేశ్వరరెడ్డి గారు ఒకటి, నేను మీరు ప్రధానంగా హలో ఒక్క నిమిషం చెప్పండి విశ్వేశ్వరరెడ్డి గారు. ఫైనల్ గా ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ ఏమన్నారు మీరు కలిసిన తర్వాత? ఇంతకు ముందే చెప్పినాను. భూపేంద్ర యాదవ్ గారు అన్నారు, మాకు ఎన్వైరన్మెంట్ అనేది ముఖ్యము. ఇది గవర్నమెంట్ భూమి ఉందని, హెచ్సియు భూమి ఉందని,
లేకుంటే సబ్ ఫారెస్ట్ ఉండని, రోడ్లు ఉండని, చెట్లు కొట్టరాదు, బుల్డోజర్లు పెట్టరాదు. ఇక్కడ ఎన్నో జంతువులు ఉన్నాయని వారికి కూడా తెలుసు. అండ్ అయితే తను సీఎం గారికి లెటర్ రాస్తామని మా ముంగట చెప్పిండ్రు. ఓకే, ఏంటంటే అది తనేం చెప్పిండంటే, ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ హబ్ గా ఇది మారాలి, ఇన్స్టిట్యూషన్స్ పెడితే తెలంగాణ ప్రజలకు వచ్చే తరాలకు మంచిగా ఉంటది, మీరు మళ్ళోసారి ఆలోచించమని వారు కూడా లెటర్ రాస్తారు. అంటే ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రిపుల్ ఐటీ ఉంది, ఐఐటి ఉంది, ఇంకా ట్రిపుల్ ఐటీ ఉంది, ఐఎస్బి ఉన్నది, తర్వాత ఇది అదే హెచ్సియులో కూడా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అటువంటి ఇన్స్టిట్యూట్స్ పెంచుతామని. ఇప్పుడు ఈ 400 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక చెట్లను, 400 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక లేక్స్ ను, ఈ 400 ఎకరాల్లో ఉన్న జింకలు, నెమళ్లు అన్ని చనిపోయినా పర్వాలేదని అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ కట్టాలనేటువంటి ఒక ప్రతిపాదన మీరేమైనా ప్రధాని గారితో మాట్లాడినరా అయింది? నేనేమంటున్నా, ఈ భూమి మీద విశ్వేశ్వరరెడ్డి గారికి చెప్తున్నా, ఈ భూమి మీద మీరు కట్టదలుచుకుంటే, ఇన్స్టిట్యూట్లు కట్టదలుచుకుంటే షాద్నగర్ దగ్గర కట్టరి. లాప్ సైడెడ్ అర్బన్ డెవలప్మెంట్ పాలసీ తోటి మీరు మొత్తం మీరు దాన్ని మొత్తం క్లటర్ చేసి పడేసి, వాళ్ళేమో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తా అంటున్నారు, మీరేమంటున్నారు ఇన్స్టిట్యూట్ కట్టండి, ఆ చెట్లను కొట్టేయండి అంటున్నారు మీరు. దట్ ఇస్ ద బీజేపీ పాలసీ. ఐ థింక్ వి డోంట్ వాంట్ దట్. We want forest to be protected. We want the flora and fauna to be protected there. Of course. Go to IIT. I studied in Guinea Engineering College and IIT. IIT la protect IIT Madras la. It is 95% forest. Jinkalu anni animals unnai. Even in University of Hyderabad la kuda. But if you convert it, ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు ఏమంటారంటే, మీరు అక్కడ ఫారెస్ట్ అవన్నీ కంటిన్యూ చేస్తూనే ఎడ్యుకేషన్ అప్ కూడా చేయొచ్చు అంటారు. What are you talking? HCU has education up కదా? కాదు, నేను అనేది కొత్త ఎడ్యుకేషన్ ఎందుకండి 5,000 విద్యార్థులు ఉన్నటువంటి యూనివర్సిటీ రేపు 25,000 విద్యార్థులు వేరే ఇన్స్టిట్యూట్ స్థాపించండి అంటారు. నేనేమంటున్నా, 25,000 విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. దేర్ ఆర్ ప్లాన్స్ ఇన్ ద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. వాళ్ళ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రో ఛాన్సలర్ మాట్లాడమని చెప్పండి. ఒక్క నిమిషం విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పండి. హెచ్సియులో కూడా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. Okay. Let it go to first option is go to HCU. Correct. Okay. HCU lo Center of Excellence better. So in fact you can put a Center of Excellence for environment protection only. Correct. Okay. Forest studies mida. You can do that. Okay. Yeah. సో ఇప్పుడు టీజీ 10 సంవత్సరాల బీజేపీ థ్యాంక్ యూ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. 10 సంవత్సరాలు